Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా నోటిఫికేషన్స్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడల్లా కూడా మిగతా అన్ని జాబ్స్కి సంబంధించి నీళ్ళు నీడలు కమ్ముకున్నప్పటికీ కూడా ఎస్ఐ ముఖ్యంగా పోలీస్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ కనిపిస్తుంది. సో అది ఇప్పుడే కాదు, ఆల్మోస్ట్ ఒక 5-6 months నుంచి సో తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన పోలీస్ ప్రతినిధులు ఆల్మోస్ట్ 18,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ భర్తీ ప్రక్రియ త్వరలోనే ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి ఈ 6 months నుంచి వింటూ ఉన్నాము. అయితే గత కొన్ని రోజులుగా మళ్ళీ సేమ్ 17,992 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ భర్తీ ప్రక్రియ వీలైనంత త్వరగా ముందుకు వెళ్తుంది. అండ్ దాంతోపాటు ఇప్పటి వరకు ఎస్ఐ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జోనల్ వైజ్ ఉండేటివి, ఇప్పుడు వాటిని స్టేట్ వైజ్గా కన్సిడర్ చేయడానికి అది మేము ఆలోచిస్తున్నాము అని చెప్పేసి ఏవైతే వార్తలు ఉన్నాయో మీరు చూడొచ్చు. సో ఈ పాయింట్స్ గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో గైస్ ఇది మీరు చూడొచ్చు, గత కొన్ని రోజుల క్రితం వచ్చిన అంటే ఒక 1-2 days నుంచి సర్క్యులేట్ అవుతున్న ఇన్ఫర్మేషన్. అండ్ సేమ్ అలాగే ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే 17,992 ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్ అని చెప్పి చూస్తున్నాం. అయితే సో యూజువల్గా జరుగుతున్నది ఏంటంటే ఒక స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఏంటంటే హోంశాఖ, దట్ ఈస్ నథింగ్ బట్ పోలీస్ డిపార్ట్మెంట్. దానికి చాలా ప్రయారిటీ, ఎందుకంటే ప్రతి ఫెస్టివల్ జరిగినా లేకపోతే ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్, సో అంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే వీళ్ళకు సరైన సెలవులు లేకపోవడం కానీ లేకపోతే వర్క్ లోడ్ ఎక్కువైపోవడము, ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ ఒక 7,000 to 8,000 మెంబర్స్ రిటైర్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ వాటిని వీలైనంత వరకు ఫిలప్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఈ ఫిల్లింగ్ ఎంత లేట్ అవుతే సో ఆ వేకెన్సీస్ వల్ల ఎగ్జిస్టింగ్ స్టాఫ్ పైన వర్క్ లోడ్ ఆబ్వియస్గా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మెంటల్ పీస్ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. సో పోలీస్ డిపార్ట్మెంట్ గత కొన్ని రోజులుగా వేకెన్సీస్ని ఐడెంటిఫై చేసి సో ఆ నోటిఫికేషన్ ఫిల్ చేయాలి అని చెప్పి భావిస్తుంది. ఒకవేళ ఇప్పటికే మనం చూస్తే 22లో నోటిఫికేషన్ వచ్చింది, ఆల్మోస్ట్ 3-4 years అయిపోయింది. అండ్ ఒకవేళ ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ 2 years టైం పడుతుంది. ఎందుకంటే ప్రిలిమినరీ అని చెప్పేసి, తర్వాత మెయిన్స్ అని చెప్పేసి, మళ్ళీ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ అయిపోయేసరికి ఈ టేక్స్ సో మచ్ టైం. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకోండి, వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే దిస్ ఈస్ ద గోల్డెన్ టైమ్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్. ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదు ఇవన్నీ విన్నా కొద్దీ ప్రిపేర్ అవ్వాలా వద్దా, సో ఎలా ముందుకు వెళ్ళాలి, ఇటువంటివి చాలా వింటూ ఉన్నాం. అయితే తెలంగాణలో మనం కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్స్ అందరికి సంబంధించి దిల్సుఖ్ నగర్లో ఒక మార్చ్ కండక్ట్ చేయడం కానీ, సో ఇది 2-3 సార్లు స్టూడెంట్స్ అంతా రోడ్ పైకి రావడం, అంటే స్టూడెంట్స్ ఒక ఫైర్ గవర్నమెంట్కి ఎంత కాదనుకున్నా కొంత వరకైనా అర్థమవుతుంది. సో వాళ్ళ ఇంటెన్షన్స్ ఎంతవరకు ఉన్నా పీకల మీద వరకు వస్తే, అంటే లైక్ ఆ వేకెన్సీస్ అన్నిటివి అలా రోజు రోజుకు పెరుగుతూ ఉండడం అండ్ కేసెస్ లోడ్ పెరిగిపోవడం, పని భారం పెరిగిపోవడం, ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేయాలి అనుకుంటారు. ఇదే దశలో ఒక ఇంపార్టెంట్ మైల్ రాయి మనం చూస్తున్నాం ఎస్ఐ పోస్ట్స్కి సంబంధించి. సో యూజువల్గా జరిగేది ఏంటంటే తెలంగాణలో 95%, we all know that 95% is the local criteria. సో జనరల్గా అది డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ అయినా, జోనల్ వైజ్ పోస్ట్ అయినా, స్టేట్ వైడ్ పోస్ట్ అయినా ఏంటంటే ఒకవేళ జోనల్ వైజ్ కన్సిడర్ చేసామనుకోండి, ఆ జోన్లోకి చెందిన వాళ్ళను మాత్రం, సో ఒకవేళ ఒక ఎక్స్ అనే వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, ఒక 100 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, ఇందులో 95% ఆఫ్ సీట్స్ ఖచ్చితంగా ఆ జోన్కి చెందిన వాళ్ళని ఫిల్అప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఓన్లీ పర్టికులర్ జోన్. సో మిగతా 5% అంతా కూడా నాన్ లోకల్, అది ఆ స్టేట్ అయినా వేరే స్టేట్ అయినా డజంట్ మ్యాటర్, అంతా నాన్ లోకల్. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే సో జోనల్ వైజ్ తీసుకున్నప్పుడు వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఫర్ సపోజ్ 2012 అనుకోండి అండ్ అలాగే 2009 తీసుకోండి. సో డు నాట్ వరీ అబౌట్ దిస్ థింగ్. సో 2009లో ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనం ఇక్కడ చెప్తే మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. 2012 బ్యాచ్ ఎస్ఐలకు పదోన్నతులు వచ్చిన చాలా కాలం తర్వాత వరంగల్లో 2009 బ్యాచ్ వరకు పదోన్నతులు వచ్చాయి. అంటే వీళ్ళ థింగ్ ఏంటంటే ఎస్ఐ నుంచి సిఐగా ప్రమోట్ అవుతారు, సిఐ నుంచి ఏసీపీగా లేకపోతే అలా డిఎస్పీ స్థాయి వరకు అలా ప్రమోషన్స్ ఉంటూ ఉంటాయి, ఇలా హైరార్కీ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రమోషన్స్కి కూడా ఖచ్చితంగా వేకెన్సీస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ ఒక జోన్ తీసుకోండి, సో ఒక జోన్ 1 తీసుకోండి, జోన్ 2 తీసుకోండి. ఈ జోన్ 1లో ప్రమోషన్స్ కాంటెక్స్లో ఏసీపీలు డిఎస్పీలు ఎక్కువ ఉన్నాయి వేకెన్సీస్. సో అక్కడ రిక్రూట్ అయిన వాళ్ళు తొందరగా ప్రమోట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయనుకోండి, సో వేకెన్సీస్ తక్కువ ఉంటే ఆబ్వియస్గా ఆ ప్రమోషన్స్ కూడా తక్కువైపోతాయి. అయితే ఈ 2 జోన్స్లో ఒకే బ్యాచ్కి రిక్రూట్ అయిన వాళ్ళు ఉంటారు. సో నువ్వు నేను ఒకే స్థాయి ఎస్ఐకి సెలెక్ట్ అయ్యాం,
నువ్వు ఇమీడియట్ గా ప్రమోట్ అయిపోయావు, నేను అవ్వలేదు. సో ఒక కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్, వివక్ష అనేది కనబడుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ముఖ్యంగా ఏ డిపార్ట్మెంట్లోనైనా ప్రాబ్లమ్స్ రావడం సహజమే, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్ యొక్క పనితీరు పైన చాలా ప్రభావం చూపిస్తాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పటి నుంచి ఎస్ఐ రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి జోనల్ వైజ్ కాకుండా కంప్లీట్గా స్టేట్ వైడ్గా కన్సిడర్ చేస్తే, అంటే మొత్తం ఇప్పుడు స్టేట్ వైడ్లో తెలంగాణ స్టేట్ అంటే ఇప్పుడు నల్గొండనా, కరీంనగరా, లేకపోతే ఇట్లా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ కాకుండా, ఎందుకంటే అంతకుముందు వరకు కాంపిటీషన్ ఎక్కువ ఉండేది. ఈ నల్గొండలో, మహబూబ్ నగర్లో, కరీంనగర్లో, వరంగల్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇలా కొన్ని ప్లేసెస్ నుంచి పిచ్చ కాంపిటీషన్ ఉండేది. సో నల్గొండ కొన్ని కేసెస్లో చూస్తే కట్ ఆఫ్ చాలా ఎక్కువైపోయేది, ఇంకొన్ని ప్లేసెస్లో కట్ ఆఫ్ తక్కువ అయిపోయేది. సో అలా అంటే ఇది డిస్ట్రిక్ట్ వైజ్ నుంచి స్టేట్ వైజ్గా చేస్తే ఒక కైండ్ ఆఫ్ నెగిటివిటీ వినిపిస్తోంది. అంటే జస్ట్ నా ఒపీనియన్ చెప్పట్లేదు, బాగా వినిపించేది. ఎక్కువ పోస్టులు కొన్ని ప్రాంతాల వాళ్ళు తీసుకెళ్లడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్పి, అది ఎంతవరకు నిజమైనా దానివల్ల డిసడ్వాంటేజ్ ఉన్నా, ఒకవేళ డిస్ట్రిక్ట్ వైజ్ రిక్రూట్ చేస్తే ఈ పదోన్నతుల్లో వచ్చే ప్రాబ్లం వల్ల ఎక్కువ థింగ్స్ నెగిటివ్ అయిపోతుంది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మొత్తానికి ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు ఎస్ఐ తీసుకున్నారనుకోండి, ఫర్ సపోజ్ మనం ఇప్పుడు చూస్తే 18,000 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి. ఎస్ఐ ఒక మేబీ ఒక 300 to 400 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి. జస్ట్ ఇమాజిన్ ఒక 300 to 400 ఆర్ ఎంతైనా ఈ 300 to 400 సో స్టేట్ వైజ్గా కన్సిడర్ చేస్తారు. అంటే ఏ జోను ఏ డిస్ట్రిక్ట్ అని కన్సిడర్ చేయరు. తెలంగాణ లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మెరిట్ ప్రకారం రిజర్వేషన్స్ ని బేస్ చేసుకొని, మెరిట్ ప్రకారం వీటన్నిటిని బేస్ చేసుకొని 95% స్టేట్ మొత్తాన్ని కన్సిడర్ చేస్తారు. అంటే జనరల్ గా డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్స్ అయితే డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళే 95% ఫిల్అప్ అవుతారు, మిగతా 5% నాన్ లోకల్. జోనల్ వైజ్ అయితే ఆ జోన్ లో ఏ ఏరియాస్ ఉంటాయో వాళ్ళంతా కలిపి ఆ జోన్ లో ఉన్న వాళ్ళే 95% సీట్స్ ని ఫిల్అప్ చేస్తారు. మిగతా 5% సీట్స్ నాన్ అదర్ జోన్స్ వాళ్ళు, అండ్ మిగతా వాళ్ళంతా నాన్ లోకల్ గా. ఇప్పుడు సేమ్ ఎస్ఐ పోస్టులను స్టేట్ వైడ్ గా చేసినప్పుడు, అంటే కొంతమందికి తెలిసే ఉంటది, బట్ సో అసలు ఏం తెలియని వాళ్ళకు ఒక అవేర్నెస్ ఇవ్వాలన్న ప్రయత్నం. సో ఇక్కడ ఏమవుతుందంటే స్టేట్ మొత్తానికి కూడా 95%, అంటే ఈ తెలంగాణ మొత్తంలో ఏ ప్రాంతం అన్న చూడకుండా అందరికీ కలిపి ఒక 95% తెలంగాణ వాళ్ళే తీసుకుంటారు. మేబీ ఒక డిస్ట్రిక్ట్ లో నుంచి ఎక్కువ మంది మెరిట్ వచ్చారో వాళ్ళే రావచ్చు. సో ఇట్ డిపెండ్స్. తెలంగాణ మొత్తాన్ని ఒక పర్టికులర్ ఏరియా కన్సిడర్ చేసుకొని తెలంగాణ నుంచే అందరూ డిస్ట్రిక్ట్స్ లేకుండా, జోన్స్ లేకుండా, ఇవేం లేకుండా డైరెక్ట్ గా 95% వీళ్ళు ఉంటారు, మిగతా 5% లోకల్ ఉంటారు. దీనికి సంబంధించి డిస్కషన్ జరుగుతోంది అని చెప్పి చూడొచ్చు, మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఎస్ఐ పోస్టులను జోనల్ నుంచి రాష్ట్ర స్థాయికి, సో నేను మధ్యలో చెప్పేటప్పుడు డిస్ట్రిక్ట్ అని చెప్పినట్టున్నాను, సో అది జస్ట్ ఇగ్నోర్ ఇట్. సో జోన్ వైజ్ ఉండేటివి ఇప్పుడు జోన్ వైజ్ కాస్త కంప్లీట్ గా రాష్ట్ర స్థాయికి మారింది. సో స్టేట్ మొత్తాన్ని ఒక యూనిట్ గా కన్సిడర్ చేస్తుంది. స్టేట్ మొత్తంలో నుంచి టాప్ వచ్చిన 95% ని లోకల్ లా కన్సిడర్ చేస్తారు, మిగతా 5% నాన్ లోకల్ లా కన్సిడర్ చేస్తారు. సో దీనికి సంబంధించి క్యాబినెట్ కమిటీకి పంపడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ సో ఇవి మనం చూస్తూ ఉన్నాం. సో ఆల్మోస్ట్ 17,992 వేకెన్సీస్ ఉన్నాయి. సో అది గైస్, డు నాట్ గెట్ ప్యానిక్. సో అప్పుడప్పుడు ఏంటంటే ముందడుగు పడుతుంది, ఎందుకంటే మొన్న ఐ థింక్ హైదరాబాద్ లో కొన్ని జోన్స్ ని, అంటే మున్సిపల్ కార్పొరేషన్స్ ని డివైడ్ చేయడం కానీ, సో దానివల్ల కొంతమందికి బెనిఫిట్ అవుతుంది, కొంతమందికి మైనస్ అవుతుంది అని చెప్పి వింటూ ఉన్నాం. వీటన్నిటి వార్తల మధ్యలో ఇప్పుడు తెలంగాణ మొత్తం ఒక్క యూనిట్ గా అవ్వబోతుంది. 95% పోస్ట్స్ మెరిట్ ప్రకారం ఆ రిజర్వేషన్స్ ని బేస్ చేసుకుని ముందుకు వెళ్తారు. అండ్ వాళ్ళకు అవసరం కూడా చాలా ఉంది కాబట్టి వీలైనంత త్వరగా, ఎంత వీలైతే అంత త్వరగా నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైనా ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ కి కానీ ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అవుతారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఊహాగానాలు రావచ్చు, లేట్ అవ్వచ్చు అని వినిపించినప్పుడల్లా ఆ ప్రిపరేషన్ లోయెస్ట్ ఫేజ్కి వెళ్ళిపోతుంది. సో అట్లీస్ట్ ఇప్పటి నుంచి, ఎందుకంటే మనం లోయెస్ట్ ఫేజ్కి వెళ్ళిపోయాం, కోచింగ్ తీసుకున్నాము, ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ అయిపోయాము, కానీ రివైజ్ చేయలేం. సో నువ్వు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సెటిల్ డౌన్ అవ్వడానికి ఒక 1-2 months పడుతుంది. సో అప్పటి వరకు వీళ్ళ దగ్గర నుంచి నోటిఫికేషన్ కి సంబంధించి అప్డేట్ వస్తే దాన్ని తట్టుకునే కెపాసిటీ మనకు ఉంటుంది. లేకపోతే అరే నేను వెనుకబడిపోతానేమో అన్న భయం ఉంటుంది. సో ఆల్రెడీ జోన్స్ నుంచి స్టేట్ వైజ్ కి వెళ్ళడానికి ఒక డిస్కషన్ జరుగుతోంది. వేకెన్సీస్ ఇన్ని ఉన్నాయని ఐడెంటిఫై చేశారు కాబట్టి నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే నోటిఫికేషన్ కి అప్రూవల్ రావడం మాత్రమే లేట్ ఉంది. అది ఏ క్షణంలోనైనా రావచ్చు.
సో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఫస్ట్ గేర్ లో ఉన్న వాళ్ళు ఫైనల్ గేర్ కి రావాల్సిన టైం వచ్చింది. ప్రిపేర్ వెరీ ఎఫెక్టివ్లీ. అండ్ అలాగే ఎవరైనా ఎస్ఐపిసి కోసం ముఖ్యంగా జనరల్ స్టడీస్ లో వీక్ ఉండే వాళ్ళు ఉంటారు, అలాగే అర్థమెటిక్ రీజనింగ్ లో వీక్ ఉండే వాళ్ళు ఉంటారు. సో ఎస్ఐపిసికి సంబంధించి బెస్ట్ కోర్స్ కోసం మీరు వెయిట్ చేస్తే రోహిత్స్ అకాడమీలో పర్టికులర్ గా జనరల్ స్టడీస్ కి సపరేట్ బ్యాచ్ అండ్ అలాగే పేపర్ 2 కి సపరేట్ బ్యాచ్, ఇండివిజువల్ అర్థమెటిక్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ సపరేట్గా, ఇంగ్లీష్ సపరేట్గా, జనరల్ స్టడీస్ సపరేట్గా, ఇలా డిఫరెంట్ థింగ్స్ అన్నిటిని ఉన్నాయి విత్ టెస్ట్ సిరీస్. సో బెస్ట్ క్లాసెస్ కోసం చూస్తే రోహిత్స్ అకాడమీలో ఉన్నాయి, డెమో క్లాసెస్ ఉన్నాయి, అవి చూసే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా జనరల్ స్టడీస్ అంటే ఎస్ఐ అయితే ఇంతే స్థాయి, కానిస్టేబుల్ అయితే ఇంతే స్థాయి అనుకుంటాం, కానీ కొన్ని సందర్భాల్లో గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఎస్ఐకి అప్లై చేసి ఎస్ఐ జాబ్స్ని కొట్టిన ఎంతో మంది ఉన్నారు. సో మీరు గ్రూప్ 2 వాళ్ళతో పోటీ పడాలంటే అదే స్థాయి కంటెంట్ కూడా మీకు ఉండాలి. జనరల్గా గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళకు జనరల్ స్టడీస్ చాలా టాప్ నాచ్గా ఉంటుంది, వాళ్ళకి అర్థమెటిక్ రీజనింగ్ లోగా ఉంటుంది. అసలు పర్టికులర్గా ఎస్ఐపిసికి కూర్చున్న వాళ్ళు అర్థమెటిక్ రీజనింగ్ పైన ఫోకస్ చేసి జనరల్ స్టడీస్ని ఇగ్నోర్ చేయొచ్చు. సో అందుకోసం ఎవరైనా జనరల్ స్టడీస్ వీక్గా ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సరైన కంటెంట్తో రోహిత్స్ అకాడమీ మీ ముందుకుంటుంది విత్ బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్. సో టోటల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే జస్ట్ నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, 9110556858. సో టోటల్ గా ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆల్మోస్ట్ 18,000 వేకెన్సీస్ ఉన్నాయి. జోనల్ స్థాయి నుంచి దాన్ని కంప్లీట్ గా స్టేట్ లెవెల్ స్థాయికి చేర్చడానికి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో ఈ రెండు ఒక కొలిక్కి వస్తే ఖచ్చితంగా రిక్రూట్మెంట్ లేదా నోటిఫికేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఉంటాయి. సో ఆల్ ఆఫ్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ.